देवता माता की बोटे गुरगल काले बोटे మురళి పింకేడు కళ్ళు ఉంటే ఇక నుండి మోకాల వంటి అన్నము కలుగును. మరియు నీకు కాళ్ళకు మోపు మొత్తాలు గుజి కట్టుకొని ఎక్కగలవు. నీవు ఈ అశోకవనంలో వేప చెట్టు కింద నా గుడి కట్టించి ప్రతిరోజు పూజ చేయు. మరియు 5 సంవత్సరాలకు ఒక్కసారి సిద్ధోగం చేయించండి. నీ భార్య పొద్దుకు 3 సార్లు ముండా కాగలదు, 3 సార్లు ముత్తేదు కాగలదు. మరియు నీ కళ్ళలో ఎన్ని పురుగులు మహిళలున్నా ఈ ప్రజలు సంతోషంగా తాగుదురు. ఇదే నేను దీవెననిస్తున్నాను. ఓహో రేణుకా మాత, మీరు ఇచ్చిన మాకు ఆశీర్వాదము చాలా సంతోషం బాగాను కదా.
జయ రేణుకా మాతాకి చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు మాత లింగిని చూడే ఓ రేణుక దేవి మాత లింగిని చూడే ఓ రేణుక దేవి వారవారము నాడు వారవారము నాడు కాయకాయలతోనే నిన్ను కొరచెదమమ్మ ఓ రేణుక దేవి కాయలతమ్మ రేణుక దేవి వారవారము నాడు అది వారము నాడు వారవారము నాడు అది వారము నాడు కావు పిల్లలతోటి గటపు కుండలతోటి కావు పిల్లలతోటి గటపు కుండలతోటి నిన్ను కొరచెదమమ్మ ఓ రేణుక దేవి నిన్ను కొరచెదమమ్మ ఓ రేణుక దేవి ఊరికి ఉత్తరాన అశోకవనములోన ఊరికి ఉత్తరాన అశోకవనములోన వేప చెట్టు కింద చక్కని గుడిరే కట్టి వేప చెట్టు కింద చక్కని గుడిరే కట్టి పైన వారలతోటి పసుపు కుండలతోటి పైన వారలతోటి పసుపు కుండలతోటి చక్కని లైకలతోటి పూజ చేసేదమమ్మ ఓ రేణుక దేవి పూజ చేసేదమమ్మ ఓ రేణుక దేవి చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు కావు పిల్లలతోటి గటపు కుండలతోటి కావు పిల్లలతోటి గటపు కుండలతోటి కావు పిల్లలతోటి గటపు కుండలతోటి కావు పిల్లలతోటి గటపు కుండలతోటి నైవేద్యముతోటి పెద్ద పట్టము వేసి నైవేద్యముతోటి పెద్ద పట్టము వేసి నైవేద్యముతోటి పెద్ద పట్టము వేసి నైవేద్యముతోటి పెద్ద పట్టము వేసి నిన్ను కొలిచెదమమ్మ ఓ రేణుక దేవి నిన్ను కొలిచెదమమ్మ ఓ రేణుక దేవి చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు మాత లింగిని చూడే ఓ రేణుక దేవి మాత లింగిని చూడే ఓ రేణుక దేవి రేణుక మాతాకి జయ శ్రీ రేణుక ఈ జోగురాలు ఎక్స్కుంటూ ఈ హరిజన వాడల్లో వీధుల్లో వెళ్ళదనగా జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి సంగమయ్య ఓ లింగమయ్య సంగమయ్య ఓ లింగమయ్య తండ్రి రామ ఓ శంకరయ్య సంగమయ్య ఓ లింగమయ్య తండ్రి రామ ఓ శంకరయ్య సంగమయ్య ఓ లింగమయ్య నాదు కొడుకు వారాలను తారేమో నాదు కొడుకు వారాలను లింగయ్యాను మర్యాదతో వచ్చి మాతా లింగయ్యాను మాతా లింగయ్యాను మర్యాదతో వచ్చి మాతా లింగయ్యాను నా భార్య మాతలింగి నన్ను ఏ మారాదు నా
ఇట్లా ఊగుతున్నారా ఇది భూమి ఆగు 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 అనుకున్నాం కానీ అయితే కానీ నీ ఊగుడేంది నీ లోపుడేంది నీ తాగుడేంది నీ చేతుల కట్టేంది నీ ఊగుడేంది నీ చేతుల తీసేంది అసలు నువ్వు ఓలు నేను మహారాజులో మేము మహారాజులో మహారాజుగా అవును మరి ఎందుకు వచ్చినకి ఈడికా నా భార్య కోసం వచ్చిన భార్య పిలిచి భార్య కొరకు కళ్ళు కాకుండా వచ్చినా? ఇప్పుడు తాళ్ళకి పోయినా ఆ. ఆడ కళ్ళు అయినా అన్నీ అయిపోయినాయి పోతున్నా నీ పేరేం పేరు పెద్ద మనిషి నా పేరు మాతలింగయ్య అంటారు నీ పేరు మాతలింగయ్య అంటారు అవును. కానీ కాదు నీ పేరు మాతలింగయ్యనే మాతలింగయ్యనా అట్లా మరి ఇప్పుడు ఎటు పోతున్నావు మరి ఇక నా భార్య దగ్గర పోతున్నా భార్య దగ్గర పోతున్నావా పోతావా రమ్మందమా ఇక పోయి వెళ్దాం వెళ్తావా మరి ఉప్పుకుంటూ ఉప్పుకుంటూ పోతున్నా నువ్వు పోతావా ఆట తోడగరా అన్నా ఈ తాగుడు నా పిల్లని చేయబట్టి ఇదంతా ఈ తాగుడు నా పిల్లని చేయబట్టి అలవాటు అయింది ఇవో దానికి 7 వారాలు 7 రకాల అంగాలు ఉన్నాయి సో ఆదివారం అంటే పూల పలకాడు ఉంటుంది ఇంటికి రాదు సోమవారం అంటది చెట్టు పోతుంది అయితే ఇప్పుడు మన మాతలింగం వెళ్దాం నేనే వెళ్తా ఓ లింగే ఓ లింగే ఓ లింగే ప్రేమగా విలువాలి ఇక నేను ఎప్పుడు వెళ్ళినట్టే వెళ్తాం ఇప్పుడు మళ్ళీ కొత్త వెళ్ళమంటావు ఏ నువ్వు మంచిగా ప్రేమగా ఓ లింగమధుడు సారే అయినా వచ్చినట్లేదు కదా ఓ లింగమధుడు సారే ఓ లింగమధుడు సారే అది ఏ కాలంలో ఉన్నదో ఏమో నువ్వు కాకుండా నువ్వు ఉంటి ఆమె కట్టపడుకుంటే ఏ కాలం అనుకుంటావు ఎటు గడ్డి కావాలి పడవ మరోసారి అది వెళ్తుంది ఓ లింగమధుడు సారే ఏడున్నవే లేదా నువ్వు గట్ల వెళ్తారు అదే మంచిగా ప్రేమగా నేనే బాధపడతాను కావచ్చు అని వెళ్తారు నన్ను బట్టి చెప్తున్నావురా అంటే ప్రేమ ఇట్లా నిలవాలి అని చెప్తా చెప్పు నాకు చెప్పు ఇట్లా వెళ్తాం కదా కిల్లతకు రాగలదు రాకపోయి అటో పాడక రాలేదు రావాలి కానీ ఇంటికి రాత్రి అయినా కదా అటో పాడక మరి ఎట్లా రాదు కానీ మన విలువన్నా నువ్వు కాదురా, నువ్వు ఎత్తు ఎట్లా విలువ చెప్తా ఆమెను రమ్మని చెప్పు అందుకే చెప్పరా రాయ రాయ మరుదలా అయ్యో
పౌడర్ అది ఏంది అది కళ్ళాలు కళ్ళాల దుమ్ముది ఎవరి కాలేనా అది ఓ పొద్దుగలక అగ్రమహేందర్ పిలిస్తే నేను కుసుమ తిరుపతి నువ్వు కిరాబట్టి నువ్వు మహేందర్ రూపాయలు ఇస్తాను అడిగిన రూపాయ మీద కూర్చున్నాడు అందుకోసం మహేందర్ దగ్గరికి నువ్వు వస్తాను మహేందర్ కల్లా పెద్దలా లింగవా ఏం చేయాలి మరి అక్కడ పోయి కళ్ళంతా నువ్వు కట్టుకుంటాను ఎటే ఎవరి దాకా ఆయన ఏదైనా అప్ప నుండి రాయే ఈ సాడది పిలుస్తున్నట్టున్నారా అది వీళ్ళందరూ అడుగు పిలుస్తున్నట్టున్నారా నీ పిల్లలు ఆయన పిల్లలు నా పిల్లలేరా మీరు చేస్తారు ఎందుకు రాస్తున్నావురా ఏమైంది అడిగిరా మీరు పొద్దుకి అటవని ఇటవని ఉంటున్నారు జై శ్రీ రేణుక మాతాకి మాతా లింగమ్మను కళ్యాణతో వచ్చి మాతా లింగమ్మను కళ్యాణతో వచ్చి మాతా లింగమ్మను కళ్యాణతో వచ్చి మాతా లింగమ్మను కళ్యాణతో వచ్చి మాతా లింగమ్మను నామడు మాతా లింగం నన్ను ఏ మారాడు నామడు మాతా లింగం నువ్వు మళ్ళీ నువ్వు అడగవుతుంది అదే నాట ఇప్పుడు అడుగురా డిస్టెన్స్ ఉండాలి ఇప్పుడు అడుగు దూరం ఉంటే కదా నాకు నీకు వైఫై వైఫై కాదు ఎక్కువ వచ్చిన ఎవరికైనా సరే అదే ఎంతమంది బిడ్డలు ఏంది బిడ్డనయ్యా ఆ బిడ్డ పేరు పోసావా ఏ చిత్ర కింద ఆడమైందో ఏమో పోరా పోయి పాడు తెలుగుల చిత్ర కింద ఓ లింగవా నీ బిడ్డ నాతోనే ఆడుకుంటే ఇవ్వన్నాక ఆడుకుంటే తోడుకొస్తున్నా నీ బిడ్డ ఇవ్వన్నాక భయపడతాంది నువ్వు చెప్తున్నది నువ్వు చెప్తున్నాను చేత నేర్తాను అరే బిడ్డ కదా బిడ్డ మంచిది ఈ సంసారం మీరు చేస్తారా లేకపోతే ఉంటారా లేకపోతే ఆయన విడాకులు ఇచ్చి నాతో వస్తావా అరే రాను రాను ఆడే దిక్కు నాకు ఎవరు లింగాడు ఇంకేది ఎన్నో ఉంటావు కానీ ఆయనతో ఇక సచ్చదాకా వాంతోటి చేసిన చేయకుండా చేస్తానా చేయగా ఉండాలి చెట్టు బిడ్డ ఏయ్, పోరా. ఏయ్, సాగుతుందో ఏముంటావే ఓ పంతులు అంటే అట్లని కాదు మీరు నువ్వు పెట్టుకోకూడి మీది అన్యోన్యమైన దాంపత్యం మీరు ఎంత ఆయన ఎంత కొట్టుకున్నా తెల్లారి కలుసుకుంటారు కలిసే ఉంటాం అదే నేను చెప్పేది మీరు అంత దాంపత్యం అంత ఉంది కానీ ఆమె అంతగానో సంసారం ఎంత చేసినా కూడా ఆమె ఎలదిస్తుంది ఎల్లది వాడు తెచ్చిన చేయకుండా ఏదో చేసుకున్న బాణానికి బతుకుతున్నా అందుకే మరి
అంటే ఇంకా చూడు చేత ఏం చేయాలి? పప్పు డబ్బులు పెట్టిన 100 రూపాయలు కూడా ఎత్తుకుపోయి ఆగత్తాడు. అవునే 200 కొరకే వచ్చింది. ఆవు నువ్వు కూడా చూసినవరా అమ్ముకునేది నువ్వు పట్టించుకుంటారా? జయశ్రీ రేణుకా మాతాకి డొల్లో డొల్లో డొల్ల బండు లింగయ్య డొల్ల బండులో లింగయ్య నువ్వు లారీ మాట్లాడి బయటకు వెళ్తా మధ్యలో కలుపుతావురా అది ఇప్పుడే కట్టండి మళ్ళీ పొద్దున్న మధ్యలో ఒకటే బిడ్డ కాదే నాకు. జయశ్రీ రేణుకా మాతాకి సాలు సాలు ఈ సంసారం నీ నెట్ల ఎదురా మొగడో 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 నీ నెట్ల ఎదురా మొగడో ఎటు పోతావే ఇప్పుడు పోతే నీతో ఉండాలి. నేను ఎటన్నా పోతే నా బిడ్డలు తోలుకొని శ్రీరేణుకా మాతాకి ఉండు ఉండవే పెళ్ళామాను ఊరుకులాడకే పెళ్ళామా 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 శ్రీరేణుకా మాతాకి ఓ పెళ్ళామా లేదురా. ఉన్నాయి అమ్ముకుంటాడు 3 ఆకులు తెచ్చుకొని చేసుకుంటుంది. డబ్బులు పట్టు ఆడవా ఇది ఇక్కడ ఆడక్కడ తాళ్ళలో పోయి వండబడుతుంది. అది మొరుడు పోయాలు. జయశ్రీ రేణుకా మాతాకి కట్టె తందుకు చీరలు లేవు
నాలుగు సీరియల్ పెట్టినావు కదా, నీకు సీరియల్ ఇవ్వడం వల్ల పూటకో సీరియల్ కడుతున్నావు కదా, ఇంకా సీరియల్ ఇవ్వడం ఇగో పోరి చూడు పోరి మొన్న 4 రోజులుగా అప్పలరాము కళ్ళలో పోతే ఇచ్చిన అప్పలరాము మాతాకి మొన్నదెత్తినే చిన్నదెత్తిని లంపు చీరను చిన్నదెత్తిని లంపు చీరనే నన్ను కొట్టకని మీ బిడ్డలు ఆదాడుతున్నావు నీ కోట తాగి తాగేలా పడుతున్నావు కానీ అందరు కట్టాడు అందరు కట్టాడు మీ బిడ్డలు నువ్వు వేసుకో నీకు తాగలేదు తాగి తాగడం అంటున్నావు నీ పిల్లలు దొరకపోతుంది దీనికి అరే ఏం మాటలు అంటున్నావురా మరి ఏం అవసరం లేదా అన్ని నేర్పించా జై శ్రీ రేణుక మాతాకి తొడగతందుకు రైకలు లేవు తోడు సంగీతం తొడగతందుకు రైకలు లేవు అన్ని కంపలు దాటి మిగిలినాయి మాతాకి మొన్నదెత్తినే నీకు మొగ్గల రైకను అవన్నీ మొగ్గలు అవన్నీ మొగ్గలు బిడ్డ చిన్నది దానికి ఒక మాటలు గుర్తుకొస్తాను ఏం చేయాలి అయ్యో మీరు గిట్టే లొల్లి పెట్టుకుంటారా ఏమైనా చేస్తారా లొల్లి పెట్టుకోకరే మాకు అలవాటు పొద్దున్న తాగి తాగి అక్కడ పటేలు మనకు తాడు అల్లువని ఇచ్చినే అది అల్లువ మరి ఈ తాగుడికే వస్తున్నాయి అయ్యా ఇక సంపాదించింది మరి దీనికోసం తాగుడు పని చేస్తే నేను ఇక్కడ పని చేస్తాను ఇక తాగుడు పని చేస్తాను ఇక రాయి లొల్లి పెట్టుకోకుండా మంచిగా తాడు పెట్టుకోండి సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివ
శివానంద రామ రామ సదా నీకు నామది నమ్మి ఎదారికు రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ నా తండ్రి రావయ్యా శివుడా నన్ను కాపాడే విపుడావు నీవయ్యా 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 నా తండ్రి రావయ్యా శివుడా మంచు కొండల్లో దేవా నీవు కంటాన ధరలాని దాసి ఆ మంచు కొండల్లో దేవా నీవు కంటాన ధరలాని దాసి ఆ మంచు కొండల్లో దేవా ఎక్కడున్నావయ్యా లోకాల శంకర ఎక్కడున్నావయ్యా లోకాల శంకర ఎక్కడున్నావయ్యా లోకాల శంకర ఎక్కడున్నావయ్యా లోకాల శంకర నీ బిడ్డ వారాలు చూడాల రావయ్యా నా తండ్రి రావయ్యా శివుడా నన్ను కాపాడే శివుడావు నీవయ్యా నా తండ్రి రావయ్యా శివుడా ఓ అన్నయ్య మాతలింగయ్య అగో ఎవరయ్యా అన్నా అంటారు ఈ కొత్త సుందరిగా ఎక్కడదయ్యా ఈ సుఖంగా మరి నీ తరఫున అన్నయ్య మాతలింగయ్య అగో నాత నన్ను మీ ఇంట్లో ఉంచుకోవడానికి కాస్త చోటు ఇవ్వు నాయన నా కొడుకు మళ్ళీ కొత్త చాలా సుందరిగా లేట్ ఎక్కడదయ్యా అయిందయ్యా. అన్నా అనుకుంటా తల్లి మళ్ళీ సుందరిగా ఎక్కడ కలుపుకొచ్చినావు నా తరఫున అయితే సుఖంగా అదే మరి నీ తరపున కానీ నిన్ను అన్నానంగా మాతలింగమ్మ. మాతలింగమ్మ, నువ్వన్నా చెప్పమ్మా తోడవుతుందానివా మీ ఇంట్లో నాకు కాస్త చోటు ఇవ్వు అమ్మా. మదిరా అంటారు కొడుకు బాధలకు చాలా లేట్ అయితే వచ్చినాను నీ కొడుకు ఎవరో తెలియదు నువ్వు ఎవరో తెలియదు ఎవరమ్మా నువ్వు జయశ్రీ జమలకి అన్నారు నీకిదే దండములో అన్నారు నీకిదే దండములో అన్నారు నీకిదే దండములో అన్నారు నీకిదే దండములో నన్ను మనదేయో మాయన్న నన్ను మనదేయో అన్నారు నీకిదే దండములో అన్నారు నీకిదే దండములో అన్నయ్య ఇదే దండము నన్ను కాస్త మీరు ఒప్పుకోండి ఆయన చూస్తే పేరు పెద్ద మీరు నాకు దండం చేద్దామా మీరే దండం చేస్తారు ఓయమ్మ నీకే దండాలమ్మ దండామిదికే అమ్మ నీకే దండాలమ్మ విన్నా వినునా వివరములారో మాయమ్మ విన్నా వినునా వివరములారో అమ్మా నువ్వు చూస్తే పెద్ద ఇంటి దానిలాగా ఉన్నావమ్మా నువ్వు మాకు దండం పెట్టాడు ఎందుకమ్మా మేమే మీకు దండం చేస్తామమ్మా మీరెవరో మాకు చెప్పండి కదా రేణుగా ఎల్లమ్మ నా పేరు వినయ్య 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 నా కొడుకు బాధలకు తాళ లేకున్నా మాయన్న నా కొడుకు బాధలకు తాళ లేకున్నా
ఉన్నది. నేను ఎక్కడన్నా దాగుండేదా? నీ పేరు రేణుకాయ రమ్మంటున్నావా? నీ కొడుకు ఎవరు మాకు తెలియదు కదా. జై శ్రీ రేణుకా మాతాకి. మీ కొడుకు ఎవరమ్మా మాకెరుక లేదమ్మా. 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 విద్యా విద్యుకు నాకు వివరంబుగాను. మాయమ్మ విద్యా విద్యుకు నాకు వివరంబుగాను. వాడు గణ పరశరాముడు గణతారముగా వినుమా. పరశరాముడు గణతారముగా వినుమా. పరశరాముడు గణతారముగా వినుమా. పరశరాముడు గణతారముగా వినుమా. వాణి గోరకింగ నారాయణమ్మా. అన్నయ్య మాతలింగయ్య అది మాతలింగమ్మ. నా కుమారుని పేరు బలపరశరాముడు. బాధలకు తాళలేక నేను ఇటు వచ్చి ఉన్నాను. నాకు కాస్త మీతో చోటి అమ్మా. అమ్మా నీ కొడుకుకి నువ్వు భయపడి వస్తున్నావు. మేమెట్లా ఉంచుకుంటావమ్మా? మమ్మల్ని ఏం చేస్తాడు కదా. నాకు భయం అవుతుందమ్మా. మాకు నీకే స్థలం లేదు. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా ఇక్కడ? అదినే మాతలింగమ్మ. నన్ను మీ ఇంట్లో ఉన్నచో నీకు ఆభరణాలు అన్నీ ఇచ్చేదాను. నాకు కాస్త జై శ్రీ రేణుకా మాతాకి. ఏమంటుంటే నీ అల్లునే మధ్యలో పొద్దుగా మాతాకి. ఉండా చోటు లేదు వాటి కమ్మల గుడిసే. 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 ఉండాలి నిండు ఉండాలి అమ్మా. మాయమ్మ నిన్ను కన్నీరు ఉండాలమ్మా. జై శ్రీ రేణుకా మాతాకి. మాకు వండడానికే మాకు జాగలేదు. ఇంకా నిన్ను ఎక్కడ ఉంచుకుందాం అమ్మా? చిన్న గుడిసె. ఉన్నదే 3 కమ్మల గుడిసి ఉన్నది. మాకే అలా ఒడుగు అంటే ఒడు కూర్చుంటాడు అవుతుంది మాకు రోజు. బిడ్డలు కూర్చొని చెప్తారు. మరి ఉన్నా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా చెప్పు. ఆ. వంట వాళ్ళు ఎత్తంటే హోటల్స్ వచ్చినాయి. హోటల్స్ అది పెట్టరా అంటే పెడుతున్నావురా? అమ్మా మీ ఇంట్లో కాస్త చోటి అమ్మా. నా మీద ఉన్న ఆభరణాలన్నీ మణిభూషణాలన్నీ నీకు ఇస్తాను. అద్దావా నీ ఆభరణం అద్దు. నువ్వు ఇక్కడ కూడా అద్దామా? మాకే చోటు లేదు. మళ్ళా పోయి వాళ్ళని కొడుకుతోటి మేము పెట్టుకోలేదు. ఆడ అంత చర్మం ఉంది. ఆడ అంత దుర్వాసన వస్తుంది. నువ్వు ఉండలేవమ్మా. ఇవన్నీ ఇస్తానమ్మా. నువ్వు ఎన్ని ఇచ్చినావు అద్దామా? నా కొడుకు బాధలకు తాళలేనమ్మా. ఏమి ఇచ్చినా కూడా మేము ఉంచుకోవమ్మా. అబ్బో, అవన్నీ ఇప్పుదాట తీసుకుందాం. అంటే ఇప్పుడు నువ్వు బాగా వెళ్ళడా సంపాదించినావా నీ మొగానికి? సంపాదించడానికి కదా. ఇప్పుడు బంగారం కోసం మన ఇక్కడ ఇంట్లో ఉంచుకున్నాడు. ఏం కాదు, నేను మాట్లాడుతుంది మాట్లాడుతుంది నీకు ఎందుకు భయం? వాళ్ళ గురించి వాడు నచ్చవాడు మాట్లాడుతుంది. రానిది ఏం చెప్తాడు? వాళ్ళ తల్లినే కొన్ని కష్టాలు పెడుతుంది. కష్టాలు రానిది నేను చూసుకుంటా కదా. నేను ఉన్నా కదా. నీకు ఎందుకు బాధ? రానిది ఇక నువ్వు నోటి అడిగారు. నేనే అడుగుతుందా? అవునా అంటున్నావు కదా. అసలు వాసనకు నువ్వు భరిస్తావా? మరి నేను ఎక్కడైనా ఉంటాను. మగ్గపండి చర్మం ఉంటది. నీ వాసన వస్తుంది. ఉంటావా నువ్వు? సరే నా కొడుకు బాధలకు తాళలేకున్నా. మీరు ఎక్కడ చెప్పినా అక్కడ ఉంటాను. అక్కడ అమ్మా చూడు అంత దూరానా 3 చింత
చింతలు ఉన్నాయి. ఆ చింతల కింద 3 గోళాలు ఉన్నాయి. ఆ 3 గోళాల మధ్యలో ఆ ఒక్క మధ్యలో ఉన్న గోళం నందగోళం అమ్మా. నువ్వు ఉండదలుచుకుంటే ఆ గోళంలో ఉండు, లేదంటే వెళ్ళిపో అమ్మా. అలా అంటున్నారా అమ్మా? అవునమ్మా. సరే, నేను అలాగే ఉండేదాన్ని. కానీ నేను ఒకటి చెప్పేది నేను చెప్పమ్మా. నా కొడుకు పరిచారముడు వచ్చి నా గురించి జాడలు అడిగిన మీరు చెప్పవాదు. సరే అమ్మా, ఏం చెప్పం నీ గురించి. వాడు వచ్చి మీ భర్త మీద ఒట్టేసుకోమంటాడు, మీ మీద ఒట్టేసుకోమంటాడు. మళ్ళీ ఇదెక్కడ అమ్మా పిటికి పెడతాను. అయినా వేసుకోండి, కానీ మీ బిడ్డ పోసే మాత్రం మీద ఒట్టు వేయకండి, అది మీకే ప్రమాదం. ఒకటే పోరు మాకు. మీరే చేద్దాం, ఓటు వేయం. నాయన మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరే అమ్మా, మీరు చెప్పినట్టే ఉండు. అక్కడ రంగంలోకి వెళ్ళేదాన్ని. సరే అమ్మా, వెళ్ళండి. నమ్మండి కాదండి, మరి నాకు ఇస్తా అంటే కదమ్మా బంగారం ఏమి ఇస్తానమ్మా. అది నేను మాట్లాడమ్మా ఇంట్లో. చూడలేదు ఇంత బంగారం నేను. నేను ఆ రంగకోణంలో దుంకినప్పుడు మీకు తోడు పొగవచ్చును, మీరు మీ నేత్రములు మోచుకోండి. అలాగే అమ్మా, మీరు చూడలేదు అమ్మా, మీరు దాక్కోండి కదా. శ్రీ జగన్నాథ మునీశ్వరునికి శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా. సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా. శివ సాంబ శివ నిన్ను నమ్మితివో శంకరయ్యా, నిన్ను నమ్మితివో శంకరయ్యా, మన్నులో వగనవేవయ్యా. నిన్ను నమ్మితివో శంకరయ్యా, వగనవేవయ్యా. నిన్నే నమ్మితివో శంకరయ్యా. జగదీశ రామ జగమేలు పరంధామ, జగదీశ రామ జగమేలు పరంధామ, జగదీశ రామ జగమేలు పరంధామ, ఎల్లమ్మ ప్రియ కుమార కనవీర వేద శ్యామ, ఎల్లమ్మ ప్రియ కుమార కనవీర రామ, జగదీశ రామ జగమేలు పరంధామ, జగదీశ రామ జగమేలు పరంధామ. మన తల్లి మనల్ని ఎంత మోసం చేశాను కదా, ఆ యొక్క మాయాబంతిని ఎగరవేసి అందులో మన తండ్రి జాడలు ఉన్నాయని చెప్పినది. కానీ ఆ బంతిని విప్పి చూడగా అందులో మన తండ్రి జాడలు లేవు కదా చెల్లెలా. అయినా మన తల్లి ఎక్కడ ఉంది చెల్లెలా? అన్నయ్య, మన తల్లి నాకు స్నానం చేయించి అన్నం తినిపించి నిద్రపుచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళినారు కదా, నాకు చాలా దిగులుగా ఉన్నది అన్నయ్య. ఎక్కడికో వెళ్ళిపోయిందా అని అంటున్నావా చెల్లెలా? అవునన్నయ్య. మన తల్లి ఎక్కడికో వెళ్ళలేదు చెల్లెలా, ఇక్కడే ఏదో మన వీధిలోకో వీధిలోకో వెళ్ళి ఉంటుంది. మనం కూడా వెళ్ళి మన తల్లిని పట్టుకొని తండ్రి దాడ అడుగుతాం. పదము మాతాకి చిన్ని చెల్లెలు ఇలా గౌరవం చిన్ని చెల్లెలు ఇలా గౌరవం ఈ
కోటి అక్కలను మన తల్లి గురించి అడిగి తెలుసుకుందాం. అడుగుదాం పదన్నయ్య. రాజశ్రీ రేణుక మాతాకి అక్కో 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 నీ తమ్ముల మధ్యన మక్క. 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 కోమటింటి కొండక్క రామనింటి కొండక్క. కోమటింటి కొండక్క రామనింటి కొండక్క. కోమటింటి కొండక్క రామనింటి కొండక్క. కోమటింటి కొండక్క రామనింటి కొండక్క. కలుసుల తీయలే అక్క నా తల్లిని చూపలే అక్క. 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 తల్లి రేణుకా అక్క నయమొప్పగలని వెదనక్క. 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 అక్కో 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 మీ తమ్ముల మధ్యన మక్క. అక్కో 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 మీ తమ్ముల మధ్యన మక్క. ఎవరనుకున్నారక్క నన్నేమనుకున్నారక్క. ఎవరనుకున్నారక్క నన్నేమనుకున్నారక్క. ఎవరనుకున్నారక్క నన్నేమనుకున్నారక్క. ఎవరనుకున్నారక్క నన్నేమనుకున్నారక్క. నల్ల నల్లవాళ్ళక్క నామాలు గలవాళ్ళే అక్క. నల్ల నల్లవాళ్ళక్క నామాలు గలవాళ్ళే అక్క. నే నల్ల నల్లవాళ్ళక్క నామాలు గలవాళ్ళే అక్క. నల్ల నల్లవాళ్ళక్క నామాలు గలవాళ్ళే అక్క. పార్వతి మలవదనక్క బలపరశురాముడని అక్క. పార్వతి మలవదనక్క బలపరశురాముడని అక్క. నే పార్వతి మలవదనక్క బలపరశురాముడని అక్క. పార్వతి మలవదనక్క బలపరశురాముడని అక్క. అక్కో 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 మచ్చిన మక్క. అక్కో 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 నీ తమ్ముల మచ్చిన మక్క. కలుపుల తీయరే అక్క నా తల్లిని చూపరే అక్క. కలుపుల తీయరే అక్క నా తల్లిని చూపరే అక్క. రాజశ్రీ రేణుక మాతాకి ఓ కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి గొంతులారా. కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి గొంతులారా. కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి గొంతులారా. కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి గొంతులారా. మా తల్లి జాడలు ముఖము తొడలు పండే. 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 కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి గొంతులారా. కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి గొంతులారా. ఓ కోమటి అక్కలారా మా తల్లి ఇటువైపున ఏమైనా వచ్చి ఉంటే మా తల్లి గురించి తెలపడు కదా. శ్రీ రేణుక మాతాకి ఎవరయ్యా వీరాలో ఎందు గతి తిరిందో. 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 నామమేమిటో మాకెరుకలేదయ్యా. నీ నామమేమిటో మాకెరుకలేదయ్యా. నామమేమిటో మాకెరుకలేదయ్యా. నీ నామమేమిటో మాకెరుకలేదయ్యా. రేణుక మాతాకి జై. ఎవరయ్యా మీరు? మీ నామం ఏంటో మాకు తెలియదు. తల్లి ఎవరో తెలియదు. ఓ కోటి అక్కలారా నేను ఎవరు అని అడుగుతున్నారా? రాజశ్రీ రేణుక మాతాకి గణపరశురాముడ గణతారముగ గణపరశురాముడ గణపరశురాముడ గణతారముగ గణపరశురాముడ గణతారముగ నల్ల నల్లని వాడ నామాలు గలవాడే. నల్ల నల్లని వాడ నామాలు గలవాడే. నల్ల నల్లని వాని నామాలు గలవాడే. నల్ల నల్లని వాని నామాలు గలవాడే. మా తల్లి జాడపై నేను బతికినమ్మ. 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 రాజశ్రీ రేణుక మాతాకి ఓ కోమటి అక్కలారా నన్ను పరశురాముడని అందరూ మా తల్లి జాడలకై వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన మైతిని. మా తల్లి జాడలు మీకు ఏమైనా తెలుసుకుంటే చెప్పండి కదా.
జయ శ్రీకా మాతాకి నీ తల్లి ఎవరయ్యా మాకెరుకలేదయ్యా తల్లి ఎవరయ్యా మాకెరుకలేదయ్యా తల్లి ఎవరయ్యా మాకెరుకలేదయ్యా తల్లి ఎవరయ్యా మాకెరుకలేదయ్యా మాకు ఉండే తల్లో మాని మాకు ఉండే తల్లో మాని మాకు ఉండే తల్లో మాని మాకు ఉండే తల్లో మాని జయ శ్రీకా మాతాకి హలో 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 ఎవరయ్యా మీరు తల్లి ఎవరు నిన్ను చూస్తే మాకు మన భయం వేస్తుంది కదా. ఒకటి అంటున్నారా మా తల్లి ఎవరో తెలియదు మా తల్లి పేరు ఎందుకు అడుగుతున్నారా జయ శ్రీ రేణుక మాతాకి రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరమ్మ 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 ఎందెందో తిరుగుతూ ఎందు వసినమ్మ ఎందెందో తిరుగుతూ ఎందు వసినమ్మ ఎందెందో తిరుగుతూ ఎందు వసినమ్మ ఎందెందో తిరుగుతూ ఎందు వసినమ్మ రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరమ్మ రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరమ్మ జయ శ్రీ రేణుక మాతాకి కొమ్మటి అత్తలారా నా తల్లి అయినా రేణుక దేవి అని అందరూ ఇది వైపున వచ్చిందా లేదా అని వచ్చి తిని అయినా మా తల్లి ఎవరో తెలియదు అని అంటున్నారు కదా అట్లయినా మీ ఆ కడపలకున్న 3 కొట్లు ఎవరు పెట్టినారు తల్లి జయ శ్రీ రేణుక మాతాకి ఓ స్వామి నిన్నటి రోజున ఎవరు జోగురాల వేషం వేసుకొని వచ్చి మా కడపలకు బొట్లు పెట్టి ఇదే దారిన వెళ్ళిపోయినది ఇదే దారిన మా తల్లి వెళ్ళిందని అంటున్నారా ఆ చెల్లెలా ఇలా చూసుకో మన తల్లి ఇదే దారిలో వెళ్ళిందట మనం కూడా ఇదే దారిలో వెళ్దాం కదా సరే అన్నయ్య వెళ్దాం రా. జయ శ్రీ రేణుక మాతాకి దేవ దేవ గో దేవ 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 మా దేవ 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 గో దేవ 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 మా దేవ 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 మా దేవ దేవ స్వామి అన్నయ్య ఇది కాకినాడ గడ్డ కట్నం కాల్చున్నారు కదా అన్నయ్య ఈ కట్నంలో అమ్మ చనిపోయినట్టుగా ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఆ చెట్టుకు చూడు, ఆ అమ్మ కొంగు కట్టి ఉన్నది. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. మా చెల్లెలైన గారు ఈ కాకాల గడ్డలో మన తల్లి పడి చనిపోయిందని అంటున్నావా? అవునన్నయ్య. జయ శ్రీరేణుక మాతాకి కాష్టంలో పడిపోయి చనిపోయిన తల్లినే కాష్టంలో చనిపోయిన తల్లినే గాని పొడు కాష్టంలో చనిపోయిన తల్లినే గాని పొడు కాష్టంలో చనిపోయిన తల్లినే గాని పొడు మొక్కలన్నీ ఏరి నేను కుప్పగానే పోసేదాన్ని 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 సంజీవి తెచ్చి నేను సరాదున లేపేదాన్ని 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 బాబుగా దండించుకుంటూ తండ్రి దాడాలు అడిగేదాన్ని బాబుగా దండించుకుంటూ తండ్రి దాడాలు అడిగేదాన్ని రాష్ట్రంలో చనిపోయిన తల్లిగే గాని పొడు రాష్ట్రంలో చనిపోయిన తల్లిగే గాని పొడు ఆ చెల్లెలైన గౌరవ్ అన్నయ్య, మన తల్లి కష్టంలో పడి చనిపోయినా సరే దాని బొక్కలన్నీ ఏరి కుప్పగా పోసి సంజీవి పోసి దాన్ని లేపేదను. కానీ మన తల్లి కష్టంలో పడి చనిపోలేచ్చలేదా? మరి ఎలా చనిపోయింది? మన తల్లి అడుగుల గుర్తులు చూడము, మన తల్లి యొక్క కాళ్ళ యొక్క పసుపు కుంకుమ రాళ్ళ గుర్తులు చూడము. అవును కదా అన్నయ్య. ఇదే ఈ అశోకవనంలోకి వెళ్ళి ఉంటుంది. మనం కూడా ఇదే అశోకవనంలోకి వెళ్దాం పలచలేదా? సరే అన్నయ్య, వెళ్దాం పద. జయ శ్రీదేవిక మాతాకి దేవ దేవ ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ దేవ మాతాకి ఆ చెల్లెలైన గారు అక్కడ మన తల్లి బీదవాళ్ళు సిరివాణి శెట్టి ఉన్నాడు. అతనికి మన తల్లి ఏమన్నా జాడ తెలుసుంటే అడుగుదాం వాళ్ళని. అడుగుదాం అన్నయ్య. జయ శ్రీరేణుక మాతాకి సురమాలు శెట్టి బాట సురలు శెట్టి బాట 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 నా తల్లి
మా తల్లి ఏమైనా ఇటు వైపున వచ్చి ఉన్నదా? వచ్చి ఉంటే తెలపండి కదా. రేణుకా మాతాకి ఎవరయ్యా మీరాలు మేమెవరో తెలియదు అంటున్నావా? జై శ్రీ రేణుకా మాతాకి గణపరిష రాముడ ఘనతారముగ గణపరిష రాముడ ఘనతారముగ మా తల్లి జాడకై నేను మా తల్లి జాడకై నేను శక్తి నా పేరు అయిన పరశురాముడు నందురు మా తల్లిని వెతుక్కుంటూ ఇక్కడ వచ్చిన అయితే నీకేమైనా తెలిసి ఉంటే తెలుసుకోండి కదా. మాతాకి మీ తల్లి ఎవరయ్యా నేను చూస్తేనే భయం. తల్లి ఎవరో చూస్తే మాకు భయం వచ్చింది కదా. మా తల్లి ఎవరో మీకు తెలియదు అంటున్నాడు. అవును కదా. జై శ్రీ రేణుకా మాతాకి రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరమ్మ. రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరమ్మ. ఎందెందో తిరుగుతూ ఇందు వచ్చితినా. ఎందెందో తిరుగుతూ ఇందు వచ్చితినయ్యా. రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరయ్యా. సురమాన్ రెడ్డి, నా తల్లి అయిన రేణుకాదేవి అని అందరూ నా తల్లి ఎవరో మీకు తెలియదని అంటున్నారు. అట్లయినా మీ ఆ కళ్ళు గుండెలకు ఆ 3 బొట్లు ఎవరు పెట్టినారయ్యా? రేణుకా మాతాకి స్వామి ఎవరో జోగురాలు వేషమున వచ్చి మా కళ్ళు కుండలకు పొట్టు పెట్టి ఈ దారిపై వెళ్ళిపోయింది. ఇదే దారి వెళ్ళిందా? చెల్లెలా ఇలా గారు మన తల్లి ఈ అశోకవనం నుండి ఇదే దారిని వెళ్ళిందట. ఇదేదో అర్జునవాడ గిరిజనవాడ ఉంది, మనం కూడా ఈ దారిని వెళ్దాం పలు. సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ మనం ఇప్పుడే ఈ అర్జున వాడలోకి గిరిజన వాడలోకి వచ్చింది కదా చెల్లెగా. ఓ మాతలికి ఇలా చాలా అందంగా ఉన్నవే. ఓ మాతలికి ఇలా చాలా అందంగా ఉన్నవే, చాలా ముద్దొస్తున్నావే. అవునా ఏం కనబడుతుందిరా నీకు అంతగా మంచి అప్పటివాడు సీనియర్ జై శ్రీ రేణుకా మాతాకి అనిపించ చీరగటి రక్తములో నీనలు శ్రీరవించ చీరగటి రక్తములో నీనలు శ్రీరవించ చీరగటి రక్తములో నీనలు శ్రీరవించ చీరగటి రక్తములో నీనలు శ్రీరవించ విలువలాయ రామనసు నీకే విలువలాయ రామనసు నీకే విలువలాయ రామనసు అరవించ చీరగటి రక్తములో నీనలు శ్రీరవించ చీరగటి రక్తములో నీనలు ఆడబిడ్డ చీర కట్టిన కదా ఆమె ఇచ్చిన నగలు వేసుకున్నా కదా అందుకోసం నీకు అందంగా కనబడుతున్నదా ఆడబిడ్డ చీర కట్టుకున్నావు. మక్కలన్నీ సాధ్యం చెప్పు. ఏ అత్తవారు పుచ్చుకున్నది శ్రీ రేణుకా మాతాకి
అటు చూడే మా తల్లికి మత్తేవాడు వాడే. అటు చూడే మా తల్లికి మత్తేవాడు వాడే. అటు చూడే మా తల్లికి ముఖము చూడ నల్లగుండే ఎదురేమో గొడ్డలుండే. ముఖము చూడ నల్లగుండే ఎదురేమో గొడ్డలుండే. అటు చూడే మా తల్లికి మత్తేవాడు వాడే. అటు చూడే మా తల్లికి భయపడదు రాణి చూసుకుంటా కదా. నేను చూసుకుంటే నీకు ఎందుకు భయం? రాణి మామ అంటాడు మళ్ళా. ఏమో మరి నువ్వు ఆయన కాడ ఏం మాట వచ్చి వచ్చినావు, ఏం చేసి వచ్చినావు? బిడ్డనే అడగాలి కదా. ఇప్పుడు మన అత్త మాతలిగే నువ్వేమన్నా ఎక్కినావు మరి అందుకోసం అంటాను. నీ పేరు తెలిసి నా పేరు తెలుసు. నీ పేరు అంటే ఆయన కాడ వాళ్ళనే చెప్పు. మరి నీ పేరు ఎట్లా నా పేరు ఎట్లా తెలిసిందా? నువ్వే చెప్తేనే తెలుస్తుంది. ఎవరయ్యా మీరు? మాతాకి ఎవరయ్యా మీరాలు? ఎవరయ్యా మీరాలు ఎందుకు బతికిరిద్దో? ఎవరయ్యా మీరాలు ఎందుకు బతికిరిద్దో? ఎవరయ్యా మీరాలు ఎందుకు బతికిరిద్దో? మీరామేమిటో మాకెరగలేదయ్యా. మీరామేమిటో మాకెరగలేదయ్యా. ఎవరయ్యా మీరాలు ఎందుకు బతికిరిద్దో? ఎవరయ్యా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే ఆయన అల్లుని నేనున్నాగా. ఎవరైనా చూద్దారా? గణపరశ రాముడ ఘనత మీ తల్లిదండ్రుల కోసం ఇక్కడికి వచ్చినావా? మీ తల్లి కూడా మాకు తెలియదు కదా. మమ్మల్ని ఏమో మామ అత్త అని పిలవద్దు. మీ తల్లి ఎవరయ్యా మాకెరగలేదయ్యా. మీ తల్లి ఎవరయ్యా మాకెరగలేదయ్యా. నిన్ను చూస్తే మాకు గుండెలలో మాయ. నిన్ను చూస్తే మాకు గుండెలలో మాయ. మీ తల్లి ఎవరయ్యా మాకెరగలేదయ్యా. ఎవరయ్యా నువ్వు? మీ తల్లి ఎవరో మాది నేను చూస్తే మాకు భయం అవుతుంది. నాకు బిడ్డ భయపడి ఒకటే ఉరుకుతుంది. అయ్యా ఎవరు మీరు? భయపడగానండి. మాతాజీ మా తల్లి ఎవరో నడుస్తున్నారా? రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరయ్యా. 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 ఎంతెంతో వెలుగుతూ ఎంతో మరిదినయ్యా. ఎంతెంతో వెలుగుతూ ఎంతో మరిదినయ్యా. ఎంతెంతో వెలుగుతూ ఎంతో మరిదినయ్యా. ఎంతెంతో వెలుగుతూ ఎంతో మరిదినయ్యా. రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరయ్యా. రేణుక ఎల్లమ్మ నా తల్లి వినరయ్యా. మామ మొదలైనయా అత్త మొదలైనవా? నా తల్లి అయినా రేణుక దేవి అందరూ ఏ విధంగా మాట్లాడతారు? మామ అత్త అని మా తల్లి ఎవరో తెలియదు అంటున్నారు. మా తల్లి ఎవరో తెలియదు అంటున్నారు. అట్లయినా నీ మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎక్కడి?
ఆడ బంగారం రేటు తక్కువ ఉంటుందంటే తేడా అంటే 4 ఏళ్ళు అవుతుందో రంగంగా చేసుకొచ్చింది ఈ నగలు మీ భర్త దుబాయ్ పోయి తీసుకొచ్చినట్టు అవునయ్యా. మాతాకే ఇంకా ఊరుకున్న కొద్ది రారో పోరా అంటున్నాడు అమ్మగాని పట్టుకొని. సరే అట్లయినా ఆభరణాలు ఆ బంగారు ఆభరణాలు మీయే అని మీ భర్త మీద నువ్వు ఒట్టు పెట్టు. ఎందుకు పెట్టుకోవాలి? నా మొగుడు చేసి రెడీ కొట్టు పెట్టుకుంటే పెట్టుకోడు. ఒట్టు పెడతావా లేదా? లేదు పెట్టా. పెట్టకపోతే ఇవన్నీ మాయే. నా మొగుడు అట్లా అయినా బియ్యాన్ని ఒట్టు పెట్టుకోము. పెడతా. నా మొగుడు మీద ఒట్టి నగలనాయే. ఈ భర్త మీద ఒట్టు పెట్టువా? అట్లయినా మా అమ్మ మాత్రం ఇంకా ఆ నగలు నువ్వే చేయించినావని మీ భార్య మీద ఒట్టు పెట్టుకోము. పెడతావా? పెడతా. ఇప్పుడు నాకు నీకు నా దాని నా భార్య తోడు ఆ బంగారు నగలు నేనే చేయించిన. ఆ బంగారు ఆభరణం మీరే చేయించినాడు. అట్లయినా మీ బిడ్డ కోసం మీద ఒట్టు పెట్టుకోరా. పెట్టుకున్నాం మళ్ళీ నా బిడ్డ కనబడదా? బంగారం అంతా మాది. పెట్టాం మీద మీద ఒట్టు పెట్టాం. మర్యాద పెట్టండి, లేదంటే చూడండి. పెట్టాం. లేదంటే ఆ బంగారు ఆభరణాల తల్లియే మర్యాదగా ఆభరణాలు ఇవ్వాలి. ఇది కాకుండా ఇంకో బిడ్డ బంగారం ఉంటే మరి ఇప్పుడు బంగారం కాదంటే వాడు వీళ్ళు కలుపుకుంటున్నాడు. అంటే అది పోతే ఇంకో అయితే మనం వినొచ్చు కానీ బంగారం అది సంపాదించాలి. సంపాదించాం. మరి 30,000 ఉన్న బంగారం 1,70,000 వస్తాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నట్టే చిన్నగారి తోడు చిన్నారి తోడు బిడ్డ పోషణ బంగారం మేమే సంపాదించాలి. చెప్పింది బిడ్డ మీద ఒట్టేసుకోవద్దా అని చెప్పి
ఆ? నువ్వు విన్నావా ఇప్పుడు కొట్టేసుకున్నంత మాత్రమే మన బిడ్డ మాయమాయ. ఇప్పుడు ఏం చేద్దు ఎట్లా ఇప్పుడు బిడ్డేగా మన బిడ్డ ఇక అడుగుదాం మనం. ఆయననే అడుగుదాం మరి ఏం చెప్తారో. అయ్యా పాపం మన్నించయ్యా. నా బిడ్డ చెప్పండి కదా. సరే మామ మాతలింగయ్య అత్త మాతలింగవా ఇక వాళ్ళు మా తల్లిదండ్రులు చెప్పండి మీ బిడ్డ గురించి నేను చెప్పేదాన్ని. నా బిడ్డ కాడ తెలుసు చెప్పండి. తర్వాత మీకు తల్లి సరే అట్లయినా చెప్పేదాన్ని వినవాడు. చెప్పండి అల్లుడు. మీ బిడ్డ గురించి చింతింపవరకు అదిగో ఆకాశాన అరుంధతి నక్షత్రమే వెలుగుతున్నది. నూతనంగా పెళ్లి అయినటువంటి వధూవరులు ఆ నక్షత్రాన్ని చూసేవారు. మీ బిడ్డ గురించి మీరు చింతింపవరకు మీ బిడ్డ ఆకాశంలో దేవత వెలుగుతున్నది. మీరు ఇక నిశ్చింతంగా ఉండండి. అయ్యా ఇప్పుడు మా బిడ్డ నా బిడ్డ ఇప్పుడు ఏ ఆకాశంలో అరుంధవుతాయి వెలుగుతున్నదా? వధువారు పెళ్లి కాగానే నూతన వధువులు పెళ్లి కాగానే ఆనందజ్యోతిని చూసి మొక్కుదురా. అవును, చూసేదారు. ఎంత భాగ్యం చేసుకునే కదా నా బిడ్డ. అయ్యా మేము తల్లిదండ్రులు అయినా మా తల్లిదండ్రులు చెప్పండి కదా. ఇప్పుడే చెప్పదాం వినా అయ్యా. ఇది చూడయ్యా, 3 చింతలు ఉన్నాయి. ఆ చింతల కింద 3 గోళాలు ఉన్నాయి. ఆ 3 గోళాలకు పోయి ఆ మధ్యలో గోళం కూర్చొని మేము అటు ఇటు చూసేసరికి మాయమైపోయింది. ఆమె మాయమయ్యేసరికి కుప్పన చచ్చిపోగలు పొంగినాయి. నేను అక్కడ పోయి ఎట్లాడుకోపో మీ తల్లిని. సరే ఆ చెల్లెలా ఇలా గారు